కాలభైరవుడు మన కాలానికి దురంధరు. అతను ఎప్పుడూ మీలో దాగి ఉంటాడు. అతనికి ఒక నల్ల కుక్క తోడుగా ఉంటుంది. అవి మరణాన్ని పసిగట్టగలవు. కాలభైరవ తత్వాన్ని గురించి మనం ఒక దైవంగా, మరింత ఆచరణాత్మకమైన ఇంకా శక్తిపరమైన కోణంలో చూద్దాం. కాలభైరవుని కోసం సాధన చెయ్యాలి. ఇది మీ మనసులో పెట్టుకోండి. ఈ ప్రతిష్ఠ జంతుబలులు లేదా హింస లేకుండా చేయబడింది. అది ముఖ్యంగా కృష్ణుడు నేనే కాలాన్ని, లోకాలను నాశనం చేసేవాణ్ణి అని ప్రకటిస్తాడు. శివుడు తన అత్యంత భయంకరమైన అంశాన్ని కాలభైరవుడిగా వ్యక్తం చేశాడు. ఈ 64 భైరవులు ఇంకా 64 యోగినులు ఒక రకమైన తాంత్రిక పటాన్ని ఏర్పరుస్తారు. మరణ సమయంలో ఇంకా ఒక అవకాశం ఉంటుంది. కాలభైరవునికి కాలాన్ని కుదించే లేదా విస్తరించే శక్తి ఉంది. భైరవి యాతన, ఎన్నో జన్మల అనుభవాలు కేవలం 40 సెకండ్లలో మీ గుండా ప్రవహిస్తాయి. మీరు యాతన్ను కోరుకోవలసిన అవసరం లేదు. నేను ఇక్కడుండగా మీరు యాతన్నెందుకు కోరుకుంటున్నారు? మీకది అద్భుతమైన రీతిలో అయ్యేలా చేస్తాను. నమస్కారం, వెల్కమ్. 360కి స్వాగతం. నాతో ఉండండి. కాలో న జానాతి తవ జననం, కాలో న జానాతి తవ సమాపనం, దృష్టో మయా తవ మహాకారః యోగేశ్వర కాలకాల, యోగేశ్వర కాలకాల. గత అధిక జ్యేష్ఠ పౌర్ణమి ఎపిసోడ్లో కాలభైరవుణ్ణి ఒక కాన్సెప్ట్గా మనం అన్వేషించాం. శివుని అత్యంత భయంకరమైన ఇంకా అత్యంత లోతైన రూపాల్లో ఒకటిగా కాలభైరవుణ్ణి తరచుగా భయంకరమైన వానిగా చూస్తారు. కేవలం అతను లయాన్ని సూచిస్తాడు కాబట్టి మాత్రమే కాదు, అతనే కాలానికి ప్రతిరూపం. కాలం నిరంతరం కదులుతూ ఆపలేనిదిగా ఇంకా మానవ నియంత్రణకు అతీతంగా ఉంటుంది. కాలం కనికరం లేనిది. దాన్నుండి ఏదీ తప్పించుకోలేదు. యోగ శాస్త్రాల ప్రకారం కాలం లేదా కాల అనేది ఉనికి వికసించే మూలాధారం. సంపూర్ణ నిశ్చలత నుండి కదలిక వస్తుంది. ఆపై కదలికతో కాలం, ప్రదేశం పుడతాయి. అక్కడి నుండి మొత్తం సృష్టి, జీవం, మరణం ఇంకా విలయం అన్నీ అనుసరిస్తాయి. కాబట్టి కాలభైరవుడు అంటే కదలికలో ఉన్న ఈ కాలశక్తి. అది అన్ని రూపాలను సృష్టించి, రూపాంతరం చెందించి, రక్షించి, చివరికి విలీనం చేసే శక్తి. కాలభైరవుణ్ణి అర్థం చేసుకోవడం అంటే కాలం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడమే. కాలాన్ని ఒక భయంకరమైన వాస్తవంగా, చివరికి అన్నింటినీ కబళించేదిగా అర్థం చేసుకోవడమే. ఈ జ్యేష్ఠ పౌర్ణమి ఎపిసోడ్లో We will approach the aspect of Kala Bhairava as a deity. మనం కాలభైరవ తత్వాన్ని ఒక దైవంగా, కాలానికి ప్రతిరూపంగా చూద్దాం. కాలం ఇంకా విధిపై అతని ఆధిపత్యాన్ని నొక్కి చెబుతుంది. సృష్టి వినాశన చక్రానికి అధిపతిగా కాలభైరవుడు తన భక్తుల కోసం కాలాన్ని కుదించే లేదా విస్తరించే శక్తిని కలిగి ఉంటాడు. తద్వారా లేదంటే ఎన్నో జన్మలు పట్టగలిగేదాన్ని క్షణాల్లో సాధించడానికి అనుమతిస్తాడు. అతణ్ణి కాలపురుషుడు అంటారు. అంటే విశ్వపురుషుడిగా కాలం లేదా కాలం యొక్క స్వరూపం అని అర్థం. He represents
the inevitable progress of time. అతను అన్నింటినీ అనివార్యంగా వాటి ముగింపుకు తీసుకెళ్లే కాలగమనానికి ప్రతీక. భ్రమను తొలగించి సాధకుణ్ణి మరణానికి అతీతమైన శాశ్వత వాస్తవికత వైపుకు నడిపించే శక్తి అతను. ఈ ప్రక్రియలో అతను నేను వేరు అనే ప్రాథమిక అజ్ఞానాన్ని కరిగిస్తాడు. The persistent sense of me, myself or I నేను అనే నిరంతర భావనను కరిగిస్తాడు. ఆ భావనే అన్ని బాధలకు మూలం, ఇంకా సృష్టి నుండి మనం వేరుగా ఉన్నామనుకోవడానికి మూల కారణం. కృష్ణుడు గీతలో అర్జునుడికి మనం విశ్వరూప దర్శనం అని పిలిచే ఒక అద్భుతమైన దర్శనం ఇస్తాడు. అంటే కృష్ణుణ్ణి దైవిక విశ్వరూపంగా దర్శించటం. అకస్మాత్తుగా అర్జునుడు కృష్ణునిలో ఇమిడి ఉన్న బహుళ పార్శ్వాలు గల మొత్తం విశ్వం యొక్క బృహత్ రూపాన్ని చూస్తాడు. ఇది చూసినప్పుడు అతను సేదదీరడు, కాని భయపడతాడు. అగ్నిలోకి దూకే శలభాల్లా యోధులు కృష్ణుని మండుతున్న అనేక నోళ్లలోకి దూసుకుపోవడాన్ని కూడా చూస్తాడు. మొత్తం ప్రపంచం కబళించబడటాన్ని చూస్తాడు. అప్పుడే కృష్ణుడు నేనే కాలాన్ని, లోకాలను నాశనం చేసేవాణ్ణి అని ప్రకటిస్తాడు. కాలభైరవుడు ఏకకాలంలో ఒక రక్షకుడు, కాలాన్ని నియంత్రించేవాడు, అజ్ఞానాన్ని హరించేవాడు, ఇంకా పవిత్ర స్థలాల సంరక్షకుడు, ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా తాంత్రిక మార్గాల్లో ముక్తికి ఒక కీలకమైన వ్యక్తి. కాలభైరవుని పుట్టుక గురించిన గాథ ఇలా ఉంటుంది. విష్ణువు బ్రహ్మల మధ్య సృష్టిని పూర్తిగా గ్రహించింది ఎవరు అని ఒక వాదన మొదలైంది. సృష్టి ఆద్యంతం తెలిసింది ఎవరికీ అని. ఆ వివాదాన్ని పరిష్కరించడానికి శివుడు ఒక భారీ కాంతి స్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. మిరుమిట్లు గొలిపే అంతులేని స్తంభంగా, దృష్టికి అందని విధంగా విస్తరించాడు. పైకి కిందికి కూడా. ఈ స్తంభం అన్ని లోకాల్ని పార్శ్వాల్ని చీల్చుకుపోయింది. అది ఊహకు అందనిది. నిర్ణయం ఏమిటంటే ఈ కాంతి స్తంభానికి పై అంచును లేదా అడుగు అంచును ఎవరు కనుక్కుంటారో వారే ఈ సృష్టి విస్తారమంతా తెలిసినవారవుతారు. సరే, పోటీ అనేది అన్ని చోట్ల ఉంటుంది. అందుకే ఈ కాంతి స్తంభం యొక్క రెండు చివరలను వెతుక్కుంటూ విష్ణువు వరాహ రూపం తీసుకున్నాడు. మీకు వరాహ అవతారం గుర్తుందిగా? ఆయన వరాహమై ఆ స్తంభం అడుగు అంచును కనుగొనడానికి కిందికి తవ్వసాగాడు. బ్రహ్మ తన వాహనమైన హంస మీద ఎక్కి పైకి ఎగిరాడు, దాని పై అంచును చూడటానికి. ఇద్దరూ చాలా కాలం పాటు వెతికారు. ఇద్దరిలో ఎవ్వరూ ఏ అంచును కనుక్కోలేకపోయారు. చివరికి విష్ణువు నిజాన్ని అంగీకరించి తన ఓటమిని వినయంగా ఒప్పుకుని తిరిగి వచ్చాడు. కాని బ్రహ్మ మోసం చేయాలని అనుకున్నాడు. తాను పైకి వెళ్తున్నప్పుడు అతనికి కేతకి అనే పువ్వు కనిపించింది. ఆ పువ్వును తనకు అబద్ధపు సాక్షిగా ఉండమని ఒప్పించాడు. తను కాంతి స్తంభం యొక్క అత్యంత పై అంచును చూశానని చెప్పడానికి కేతకిని చేతిలో పట్టుకుని తిరిగి వచ్చి విజయాన్ని ప్రకటించాడు. ఆ పువ్వును సాక్ష్యంగా చూపిస్తూ తను ఆ స్తంభం అంచును కనుగొన్నానని చెప్పాడు. సరే, మీరొకటి అర్థం చేసుకోవాలి. అదేమిటంటే మనుషులకు ఎలాగైనా గెలవాలనే ఈ నైజం ఉంటుంది. నేను కొందరిని కలిశాను. వాళ్ళు నిజానికి ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోలేదు, కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళినట్టు ఎలాగో ఫోటోలు సంపాదించారు. తాము అక్కడికి చేరుకున్నామని నచ్చచెప్పారు. షర్పాలకు డబ్బులిచ్చారు. అందరూ వాళ్ళక్కడికి చేరుకున్నారని అన్నారు. వాళ్ళక్కడికి చేరుకున్నారని అన్ని న్యూస్ ఛానళ్లలో, వార్తాపత్రికల్లోనూ వచ్చింది. కానీ వాళ్ళు చేరుకోలేదు.
So similarly, Brahma did not reach. అలాగే బ్రహ్మ కూడా కాంతి స్తంభం యొక్క పై అంచును చేరుకోలేదు. కాని కిందికి వచ్చి నేను చూశాను అని చెప్పాడు. పైగా అబద్ధం చెప్పే ప్రతి ఒక్కరికి ఉన్నట్టే అతనికి కూడా ఒక సాక్షి ఉంది. సత్యానికి సాధారణంగా సాక్షులుండరు. నిజానికి బ్రహ్మకు 4 తలలున్నట్టు వర్ణిస్తారు. ఒక్కో తల ఒక్కో ప్రధాన దిక్కును చూస్తూ ఉంటుంది. ఈ 4 తలలు అన్ని దిక్కుల్లోనూ సృష్టిని గ్రహించి చూసుకోగల అతని సామర్థ్యానికి ప్రతీక. సింబాలిక్గా వాటిని జీవితం తన్ను తాను వ్యక్తం చేసుకునే 4 పార్శ్వాలుగా కూడా అర్థం చేసుకోవచ్చు. భౌతిక, భావోద్వేగ, మానసిక, ఇంకా శక్తిపరమైనవి. ఈ రకంగా చూస్తే ఈ 4 తలలు సృష్టిలో ఒక సహజ భాగం. కాని 5వ తల భిన్నమైంది. బ్రహ్మ మేధస్సు అహంకారంగా, గర్వంగా మారినప్పుడు అది పుడుతుంది. రావణుడికి 10 తలలుండేవి. అంటే దీనికి రెట్టింపు. బ్రహ్మ 5వ తల తనలో తానే మైమరిచిన మేధస్సుకు, తన మూలాన్ని మర్చిపోయిన సృష్టికి, ఇంకా జ్ఞానం గర్వంగా మారడానికి ప్రతీక. పైకి చూడటం ద్వారా బ్రహ్మ అనంతమైన కాంతి స్తంభం యొక్క అంచును, అంటే సృష్టి పుట్టిన మూలాన్నే చూశానని చెప్పుకుంటున్నాడు. కాని అది ఒక అబద్ధపు వాదన. ఎందుకంటే అనంతమైన దాన్ని కొలవలేరు, పట్టుకోలేరు, లేదా ఒక వస్తువుగా చూడలేరు. నేను అనంతం యొక్క అంచును చూశాను అని చెప్పడం అంటే ఆ హద్దులేని దాన్ని ఒక పరిమితమైన, ఇంకా పట్టుకోగల విషయంగా తగ్గించడమే. అదొక అబద్ధం. అహంకారం నుండి పుట్టిన ప్రాథమిక అపార్థం. అంతకన్నా లోతైన అబద్ధం ఏమిటంటే సృష్టికర్త సృష్టి నుండి వేరుగా నిలబడగలడనే ఆలోచన. As the source of creation is embodied in every particle of creation, సృష్టి మూలం సృష్టిలోని ప్రతి అణువులో ఇమిడి ఉండగా కేవలం ఒకే దిశలో చూసి సాధారణంగా తెలుసుగా పైకి చూస్తారు. అలా చూసి మూలాన్ని చూశానని చెప్పుకోవడం మనసు చేసే మోసం. ఇదొక రకమైన అసత్యం. ఇది అనేక దోపిడీలకు దారితీయగలదు. అర్థం చేసుకోలేని దాన్ని నిర్వచించాలని, లోబర్చుకోవాలని, నియంత్రించాలని, ఇంకా దానిపై అధికారం చాటుకోవాలనే ఈ కోరిక. సరే, మానవాళిలో అధిక భాగం సృష్టి మూలం కోసం పైకి చూస్తోంది. మనం గుండ్రని గ్రహం మీద ఉండి అది తిరుగుతున్నప్పుడు ఈ విశ్వంలో ఏది పైనో ఏది కిందో మనకు ఏ క్లూ లేనప్పుడు మనకు ఏది పైనో కిందో తెలిసినట్టుగా ఉంటుంది. అసలు ఏది పైనో ఏది కిందో మనకు తెలియకపోయినా సరే బ్రహ్మ మోసాన్ని గ్రహించి దాని వెనుక ఉన్న లోతైన అహంకారాన్ని గుర్తించి శివుడు ధర్మాగ్రహంతో నిండి ఆ కాంతి స్తంభం నుండి బయటకొచ్చాడు. ఆ తీక్షణత నుండి అతను తన అత్యంత భయంకర రూపమైన కాలభైరవుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఈ భయంకర రూపంలో కాలభైరవుడు బ్రహ్మ 5వ తలను తన ఎడమ చేతితో పెరికేశాడు. ఒట్టి చేతులతో అతని తలను పెరికివేసి కేతకి పువ్వును ఏ పూజకు కూడా పనికి రాకుండా శపించాడు. ఈ రోజు వరకు కూడా భారతదేశంలో కేతకి పువ్వును ఏ పూజకు ఉపయోగించరు. అతను బ్రహ్మ 5వ తలని నరికిన తరువాత దాని ఫలితాలు తక్షణమే తీవ్రంగా పరిణమించాయి. ఆ పని అవసరమైనప్పటికీ అది పవిత్రమైన నియమాన్ని మీరింది. తల తీసేయడమనేది ఒక రకమైన తీవ్రమైన హింస. దాని ఫలితాలు దానికుంటాయి. ఈ కథ చాలా ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. లక్ష్యం ఇంకా దానికి వాడే మార్గాలు రెండూ స్వచ్ఛంగా ఉండాలి. అందుకే యోగా కేంద్రంలో కాలభైరవ ప్రతిష్ఠ కూడా చాలా ముఖ్యమైంది. ఈ ప్రతిష్ఠ జంతుబలులు లేదా ఏ జీవి పట్ల హింస లేకుండా చేయబడింది. ఇది ప్రాథమికంగా ప్రాణశక్తులను స్వయంగా అర్పించుకోవడం ద్వారా జరిగింది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కాలభైరవుడి చర్య వ్యక్తిగత కోపం, ద్వేషం లేదా హింస నుండి పుట్టలేదు. అది అవసరం. బ్రహ్మ తలను
తాను నిలుపుకున్న ఆ పరిస్థితిలో అది అవసరం. అతని 5వ తల ఒక ప్రమాదకరమైన అసత్యానికి ప్రతీకగా నిలిచింది. అది మానవులు ప్రపంచాన్ని చూసే విధానాన్నే కలుషితం చేయగలదు. ఆ వంచనను నాశనం చేయాల్సొచ్చింది. ఆ రకంగా చూస్తే ఆ చర్య వెనుక ఉన్న ఉద్దేశం స్వచ్ఛమైనదే, కానీ అతను ఉపయోగించిన పద్ధతి హింసాత్మకమైంది. దీనివల్ల అతను తీవ్రమైన హింసకు సంబంధించిన పరిణామం ఎదుర్కోవాల్సొచ్చింది. బ్రహ్మ యొక్క తీసేయబడిన పుర్రె కాలభైరవుని ఎడమ చేతికి ఇరుక్కుపోయింది. కాని శివుడు, అత్యున్నత శ్రేణి యోగి అయిన శివుడు ఈ పుర్రెను వినూత్నంగా మలుచుకున్నారు. దాన్ని భిక్షాపాత్రగా వాడారు. ఎలాగూ అది ఎడమ చేతికి ఇరుక్కుంది కాబట్టి దాన్ని ఒక భిక్షాపాత్రగా ఉపయోగించుకున్నారు. చాలా కాలం పాటు ఆయన ఆ పుర్రెలోనే తినే అవమానాన్ని భరించాల్సొచ్చింది. ఉన్నదాన్ని ఉత్తమంగా వాడుకున్నారు. Shiva roamed the world as a mendicant. శివుడు సన్యాసిలా భిక్ష స్వీకరిస్తూ ప్రపంచమంతా తిరిగారు. కాని తన ఎడమ చేతికి ఇరుక్కున్న ఈ బ్రహ్మ పుర్రె నుండి తన్ను తాను విడిపించుకోలేకపోయారు. ఇది ఉన్నతమైన ఉద్దేశం అనేది దానంతటా అదే మార్గాలను శుద్ధి చేయదని చూపిస్తుంది. మార్గాలు అపవిత్రంగా ఉంటే అవి వాటి ముద్రను వదులుతాయి. పురాణాల ప్రకారం కాలభైరవుడు ఒక పవిత్ర నగరం నుండి మరొకదానికి తిరుగుతూనే ఉన్నారు. తన ఎడమ చేతికి ఇరుక్కున్న ఈ కపాలాన్ని, అంటే ఈ పుర్రెను వదిలించుకోగలనని ఆశిస్తూ చివరగా కాలభైరవుడు కాశీకి చేరుకున్నారు. కాశీ దానంతటదే ఒక కాంతి స్తంభం. శివుడు ఆ నగరం యొక్క పవిత్ర సరిహద్దుల్లో అడుగుపెట్టిన క్షణం ఆ పుర్రె అతని చేతి నుండి దానంతటదే జారిపోయింది. ఆ ప్రదేశాన్ని ఇప్పుడు కపాలమోచన తీర్థం అంటారు. అక్షరాల దానర్థం తన ఎడమ చేతికి అంటుకున్న కపాలం నుండి అతను విముక్తి పొందిన ప్రదేశం అని. Tirtha essentially means a sacred place. తీర్థమంటే ఒక పవిత్ర స్థలం, మానవ విముక్తికి అవసరమైన అన్ని అంశాలు ఉండే స్థలం. అలా ఈ ప్రదేశం ఆ విధంగా మారింది. కాశీ అప్పటికే అలాంటి ప్రదేశం. ఇప్పుడు ఈ కపాలమోచన క్షేత్రం లేదా తీర్థం కూడా ఏర్పడింది. ఈ సంఘటన కాశీ స్వభావాన్ని తీర్థాల్లో సర్వోన్నతమైనదిగా మరింత పెంచింది. ఇది ఎంత పవిత్రమైన ప్రదేశమంటే అత్యంత భయంకరమైన కర్మబంధాలు సైతం ఈ తీర్థక్షేత్రంలోకి అడుగుపెట్టినప్పుడు కరిగిపోగలవు. కాశీని కాంతినగరం అని పిలుస్తారు. కాశీ అనే పదానికే అర్థం ఒక ప్రకాశవంతమైన కాంతి స్తంభం. భూమిపై అత్యంత అరుదైన పవిత్ర స్థలాల్లో ఇదొకటి. ఇది వేల సంవత్సరాల క్రితం సృష్టించబడింది. కేవలం పూజాస్థలంగా కాదు, ఒక సంపూర్ణ తీర్థక్షేత్రంగా, ఒక శక్తిమంతమైన ప్రదేశంగా. ఇక్కడ మానవులు జీవితంలోని ప్రతి దశలోనూ గర్భం దాల్చడం దగ్గర్నుండి పుట్టుక, జీవితంలోని వివిధ దశలు, మరణం, ఆపై కూడా సహాయం పొందగలరు. ఈ జన్మలో మీలో మీరు ఒక నిర్దిష్ట స్థాయిలో విముక్తిని సాధిస్తే అది చాలా గొప్ప విషయం. కానీ మీరు అలా చెయ్యలేకపోతే ఒక ప్రదేశంగా, ఒక తీర్థక్షేత్రంగా కాశీ ఈ అవకాశాన్నిచ్చింది. కనీసం మరణ సమయంలోనైనా మీరు ఒక నిర్దిష్ట స్థాయి స్వేచ్ఛ లేదా విముక్తిని పొందగలిగేలా. కాలభైరవుణ్ణి కాశీ క్షేత్రపాలకుడిగా లేదా కాశీ కొత్వాల్గా చూస్తారు. అంటే ఆ పవిత్ర స్థలానికి సంరక్షకుడు. స్థానిక సంప్రదాయంలో అతన్ని కాశీ కొత్వాల్ అని కూడా పిలుస్తారు. అంటే నగరానికి ప్రధాన రక్షకుడు, ఇంకా నియంత్రకుడు. కాలభైరవుడు క్షేత్రపాలకుడయ్యింది శక్తిమంతుడు కాబట్టి కాదు, అతను స్వయంగా ఆ ప్రయాణమంతా పూర్తి చేశాడు కాబట్టే కాశీకి సంరక్షకుడయ్యాడు. కర్మ, పరిణామం, అవసరమైన ప్రాయశ్చిత్తం, శుద్ధీకరణ, ఇంకా విడుదల. అతనికి కర్మ బరువు తెలుసు, కాలపు భయం తెలుసు, విముక్తికి ద్వారమూ తెలుసు. అందుకే అతను కాశీనగరాన్ని కాపాడుతూ కాశీలో జీవన్మరణాల గడప వద్ద నిలబడగలడు. అత్యంత భారం మోస్తున్న జీవి కూడా
తన జీవితం చివరిలో at the end, ముక్తి పొందవచ్చు. యోగ సంప్రదాయంలో కాలభైరవుణ్ణి కాశీ సంరక్షకుడు అనడం అంటే అతను కేవలం ఒక పౌరాణిక లేదా ఒక పవిత్ర నగరాన్ని కాపాడే ప్రతీకాత్మక రక్షకుడని కాదు, దైవాన్ని మరెంతో ఆచరణాత్మకమైన ఇంకా శక్తిపరమైన కోణంలో అర్థం చేసుకుంటారు. మానవులు తమ సామర్థ్యాలను విస్తరించుకోవడానికి పనిముట్లు సృష్టించుకున్నట్టే జీవితాన్ని ఆర్గనైజ్ చేయడానికి డబ్బును, ఇంకా ప్రపంచంలో మనం చేయగలిగినవి పెంచుకోవడానికి సాంకేతికతను సృష్టించినట్టే దైవాన్ని ప్రతిష్ఠించబడిన చైతన్యంగా చూస్తారు, లేదా ఒక శక్తి యంత్రాంగంగా చూస్తారు. సాధారణంగా మనకు అందని జీవిత పార్శ్వాలను అందుకోవడానికి, మనకు సహాయపడ్డానికి సృష్టించబడిన ఒక యంత్రంగా చూస్తారు. మన కంటికి కనబడని దాన్ని టెలిస్కోప్ ద్వారా చూడగలిగినట్టే, మనంతట మనం వినలేని దాన్ని టెలిఫోన్ ద్వారా వినగలిగినట్టే, అచ్చం అలానే మనం సృష్టించుకున్న యంత్రాంగాలన్నీ మనకున్న ఇప్పటికే ఉన్న సామర్థ్యాల విస్తరణే. కాబట్టి కాలభైరవుడు లేదా ఆ విషయానికొస్తే ఏ దైవమైనా మానవ సామర్థ్యాల విస్తరణ మాత్రమే. కాలభైరవుడు ఒక నిర్దిష్టమైన ఉద్దేశంతో ప్రతిష్ఠించబడ్డాడు. అతను ఒక జీవశక్తి. ఒక క్షేత్రాన్ని అంటే ఒక పవిత్ర ప్రదేశాన్ని కాపాడ్డానికి ప్రతిష్ఠించబడ్డాడు. of a kshetra, meaning a space which is క్షేత్రం అనేది ఒక వ్యక్తి యొక్క పరిణామం ఉన్నతికి ఇంకా విముక్తికి సహాయపడటానికి, అలాగే జీవించి ఉన్నవారిని ఇంకా మరణించిన వారిని పర్యవేక్షించడానికి ప్రతిష్ఠించబడింది. అన్నిటికంటే ముఖ్యంగా జీవన్మరణాల మధ్య అత్యంత కీలకమైన ప్రాణం నిష్క్రమించే క్షణంలో సపోర్ట్ చేయడానికి సృష్టించబడింది. కాలభైరవుడు భైరవియాతన అనే ఒక ప్రత్యేకమైన ప్రక్రియను నిర్వహిస్తాడని అంటారు. చాలామంది స్పృహతో లేదా గొప్ప విముక్తితో జీవించకపోవచ్చు, కానీ దాదాపు ప్రతి ఒక్కరూ బాగా చనిపోవాలని ఆశిస్తారు. తీర్థక్షేత్రం ఇచ్చే హామీ అసాధారణమైంది. మీ జీవితం ఎంత గందరగోళంగా లేదా స్పృహ లేకుండా గడిచినా మీరు ఈ ప్రయోజనం కోసం రూపొందించిన పవిత్ర స్థలానికి చేరుకుంటే అప్పటికీ ముక్తి పొందే అవకాశం ఉంది. యాతన అనే పదాన్ని తరచుగా బాధగా లేదా హింసగా అపార్థం చేసుకుంటారు, కానీ ఈ సందర్భంలో దీన్ని తీక్షణత అని అర్థం చేసుకోవడం ఉత్తమం. భైరవి యాతనలో మరణ సమయంలో మీరు అనేక జన్మల నుండి మోసుకొచ్చిందంతా కుదించబడి చివరి 40 సెకండ్లలో అనుభవంలోకి వస్తుంది. ఇది మీరు సంగీతం ప్లే చేస్తున్నారు. బహుశా ఆ సంగీతం బాగుండొచ్చు లేదా బాగోలేకపోవచ్చు, అయితే అది ఇంకా ప్లే మోడ్లో ఉన్నప్పుడు మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ నొక్కారు. ఇక ఇప్పుడు మంచి సంగీతం చెడ్డ సంగీతం ఉండదు, జరిగేదంతా కికి మాత్రమే, కానీ అది తీక్షణంగా ఉంటుంది. ఒకవేళ వాల్యూమ్ ఎక్కువగా ఉంటే మీరు భరించలేరు. ఫాస్ట్ ఫార్వర్డ్ ఇలా ఉంటుంది. అయితే భైరవి యాతన ఓ సూపర్ ఫాస్ట్ ఫార్వర్డ్. ఎన్నో జన్మల అనుభవాలు అలా మీ గుండా ప్రవహిస్తాయి. 40 క్షణాలు లేదా 40 సెకండ్ల వ్యవధిలో అనేక జన్మల సుఖదుఖాలు కొన్ని క్షణాల పాటు తీక్షణంగా జరుగుతాయి. అది ఒక రకంగా భరించలేని అనుభూతి, కానీ అదృష్టవశాత్తు అది కొద్దిసేపే. కాలభైరవుడు ఎంతటి అసాధారణమైన బాధను సృష్టిస్తాడంటే ఇక మీ గతంలో నుంచి ఏదీ మిగలదు. సరే, మీలో కొందరు సద్గురు యోగా సెంటర్లోని కాలభైరవుడు కూడా ఇదే భైరవ్యాతన చేస్తాడా అని అడుగుతున్నారు. మీకొచ్చిన సమస్య ఏమిటి? నేనిక్కడుండగా మీరు యాతనెందుకు కోరుకుంటున్నారు? మీకు అది అద్భుతంగా జరిగేలా చేస్తాను. నేనిక్కడున్నంతకాలం, అలాగే ఆ తర్వాత కనీసం 80 ఏళ్ల వరకు మీరు యాతన కోరుకోవలసిన అవసరం లేదు. ఈ దేవతలు, ఆలయాలు, ఇంకా ఈ పనులు, యంత్రాంగాలు ఇవన్నీ ఏర్పాటు చేయబడుతున్నది వచ్చే 2 తరాల తర్వాత రాబోయే వాళ్ల కోసం. మీరు యాతన ద్వారా వెళ్లాల్సిన అవసరం లేదు, అది మీ ఎంపికైతే తప్ప. బాధతోనే జీవితం ఎదుగుతుందని అనుకునే వాళ్ళు కొందరుంటారు. సరే, అది వాళ్ళిష్టం.
కాలభైరవుడు సాధారణంగా ఉగ్రరూపంలో ఉంటాడు. ఎందుకంటే తెలుసా, కొన్ని పనులు చేయడానికి సరి అయిన వేషధారణ ఉండాలి. ముగించాల్సిన దాన్ని ముగించడానికి, గతం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేలా చేయడానికి ఆ తీక్షణత అవసరం. కాబట్టి కాలభైరవుడి ప్రాముఖ్యం ఇదే. మీరెప్పుడూ ఎరుకతో జీవించకపోయినా ఆయన మరణ సమయంలో మీ ధ్యాసనంతటిని ఒకే ఒక్క శక్తిమంతమైన క్షణంపైకి తెస్తాడు. ఒకరు ఆనందంగా జీవించలేకపోయినా కనీసం వాళ్ళు చనిపోయే విధానమైన ఈ శరీరం నుంచి విముక్తి పొందే ఒక అవకాశాన్ని తెరుస్తుంది. కాలభైరవుడు ఈ ఉగ్రమైన కరుణకు ప్రతీక. ఒకవైపు జీవాన్ని నిలబెడుతూనే మరణం ఎప్పుడూ పక్కనే పొంచి ఉందనే ఎరుకలో ఉంచుతాడు. ఇది ఒక ఆలోచనో, ఒక నమ్మకమో, ఒక తత్వమో కాదు. జీవం పనిచేసేది ఇలాగే. జీవన్మరణాలు పెనవేసుకునుంటాయి. అవి ఒకే నాణానికి రెండు వైపుల్లాంటివి. జీవితం ప్రకాశవంతంగా, నిండుగా అనిపించొచ్చు, పొంగి పొరలుతున్నట్టు కూడా అనిపించొచ్చు. కాని మరణం ఎప్పుడు వెనకే పొంచి ఉందని మర్చిపోతే మీరు అజాగ్రత్తగా జీవిస్తారు లేదా నిర్లక్ష్యంగా జీవిస్తారు. సాధారణంగా ఎవరైనా చనిపోతే మనం వాళ్ళు వెళ్ళిపోయారు అంటాం. కానీ నిజానికి మరణం కేవలం ఒక స్థితి మార్పు. జీవం ఒక జీవపార్శ్వం నుంచి మరో జీవపార్శ్వానికి కొనసాగుతూనే ఉంటుంది. తన ముద్రలను, కర్మను ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. మరణం అంటే కేవలం మనం వారిని గుర్తుంచుకునే విధంగా ఒక భౌతిక రూపంగా ఉండరని, మనం వాళ్ళని ఒక నిర్దిష్టమైన వ్యక్తిత్వంగా గుర్తుంచుకుంటాం. ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంగా లేదా భావోద్వేగ నమూనాలుగా గుర్తుంచుకుంటాం. మనం వాళ్లను మంచి వ్యక్తులుగా లేదా చెడ్డ వ్యక్తులుగా గుర్తుంచుకుంటాం. మనం వాళ్లను ప్రేమగలవారిగా లేదా ప్రేమలేని వారిగా గుర్తుంచుకుంటాం, పలు విధాలుగా. కానీ ఇవన్నీ మీ జ్ఞాపకంలో మాత్రమే ఉన్నాయి. ఒకరు చనిపోయినప్పుడు వాళ్ళు జీవం తాలూకు ఈ అంశాల నుంచి పయనించారు. మరింత లోతుగా చూడగల వాళ్లకి ఉన్నది కేవలం జీవం మాత్రమే. అది ఎడతెరిపి లేకుండా ఒక పార్శ్వం నుండి మరో దానికి కదులుతూ ఉంది. అయితే కాశీ ప్రత్యేకమైంది. సంప్రదాయం కాశీలో కాలభైరవుడి ఉనికి నియమాలను మారుస్తుందని చెప్తుంది. దానికి బదులుగా కాలభైరవుడు మీ ప్రయాణం నిజంగా ముగిసేలా చూసుకుంటాడు. అంటే ఒక వ్యక్తిగత జీవిగా మీ ప్రయాణం ముగిసి ఆ మహాజీవన ప్రవాహంగా మారడం. వ్యక్తిగతం నుంచి మీరు విశ్వమయం అవుతారు. మీ సంచిత కర్మ కరిగిపోతుంది. జనన మరణ పునర్జన్మ చక్రాలు ఆగిపోతాయి. అంతటి శక్తివంతమైన క్షేత్రంలో మరణం వ్యక్తిగత జీవరూపానికి ఒక నిజమైన ముగింపు. ఇకది విశ్వశక్తిగా మారుతుంది. కాలానికి అధిపతిగా కాలభైరవుడు మీ గడియారం కేవలం రీసెట్ అయి మళ్లీ మొదలవ్వకుండా చూస్తాడు. మీ సమయం కాశీలో ముగిసిందంటే అది నిజంగా ముగిసినట్లే. తిరిగి రావడం ఉండదు. ఈ రోజుల్లో చాలామంది వీడియో గేమ్లు ఆడుతున్నారు. నేనింకా ఆడలేదు. వీడియో గేమ్లు సృష్టించే వాళ్లను కలిశాను, కానీ నేనింకా ఆడలేదు. బహుశా నేను చాలా ముసలివాణ్ణై మళ్లీ పిల్లాడిలా అయ్యాక అప్పుడు వీడియో గేమ్ ఆడటం మొదలు పెడతానేమో, నాకు తెలీదు. ఒకవేళ జీవితం నాకు అంత సమయం ఇస్తే. వీడియో గేమ్లు ఆడుతున్నప్పుడు స్క్రీన్ మీద గేమ్ ఓవర్ అని మెరుస్తుంది. విశ్వ దృక్పథంలో చూస్తే కాలభైరవుడి పని అదే. సద్గురు పని కూడా అదే. అతను ఆ పని ఉగ్రంగా చేస్తారు, నేను దాన్ని సున్నితంగా చేస్తాను. ఆయన మీ ఆట ఎప్పుడు ముగిసిందో చెప్తారు. మీరు చాలా ఎరుకతో ఉంటే బహుశా మీకే తెలిసిపోవచ్చు. కానీ మీరలా లేకపోతే మీకు విషయం అర్థమయ్యేలా ఆయన చూసుకుంటారు. కొన్నిసార్లు సున్నితంగా గుర్తు చేస్తే సరిపోదు. మీ జీవితం ఎంతో ముఖ్యమైన విషయం. అది ముగింపుకొస్తున్నప్పుడు మీ శరీరంలోని ప్రతి కణానికి ఆ విషయం తెలిసినప్పుడు, అయినా మీకది అర్థం కాకపోతే మీకు ఒక మొట్టికాయ అవసరం. This happened. A man
who was a businessman, a shopkeeper. ఇది జరిగింది. ఒక వ్యాపారి, దుకాణదారుడు తన మరణశయ్యపై ఉన్నాడు. అతను స్పృహలోకి వస్తూ పోతూ ఉన్నాడు. అపస్మారక స్థితిలోకి వెళ్ళి మళ్లీ తేరుకుంటున్నాడు. అతను కొంచెం స్పృహలోకొచ్చి, నా మొదటి కొడుకు రాము ఎక్కడున్నాడు అని అడిగాడు. రాము వెంటనే పైకి లేచి, నాన్నా నేనిక్కడే ఉన్నాను అన్నాడు. తర్వాత అతను మళ్లీ స్పృహ కోల్పోయాడు. కొంత సమయం తర్వాత అతను మళ్లీ స్పృహలోకొచ్చి, రెండో కొడుకు సోము ఎక్కడా అని అడిగాడు. సోము అతని కాళ్ళు నొక్కుతూ, నాన్నగారు నేను ఇక్కడే మీతో ఉన్నాను, మీ కాళ్ళు నొక్కుతున్నాను, నేను మీతోనే ఉన్నాను అన్నాడు. తర్వాత అతను మళ్లీ స్పృహ కోల్పోయాడు. కొంత సమయం తర్వాత అతను మళ్లీ స్పృహలోకి తేరుకుని, మూడో కొడుకు భీము ఎక్కడా అని అడిగాడు. అతను పైకి లేచి, నాన్నా నేనిక్కడే ఉన్నాను, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను, నా గురించి మీరు ఆందోళన పడకండి, నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు. అప్పుడతను, అయ్యో మరి దుకాణం ఎవడు చూసుకుంటున్నాడు అన్నాడు. So, కాబట్టి మీ శరీరంలోని ప్రతి కణం ఆట ముగిసిపోతోందని అరుస్తున్నప్పటికీ మీరు కనుక మీరు సృష్టించుకున్న సాధారణమైన మామూలు విషయాలకు అతిగా అతుక్కుపోయి ఉంటే, అలాగే మొత్తం సృష్టిని మీరే చేసినట్టు భావిస్తే, అప్పుడు మీరు ఎరుక లేకుండా చనిపోతారు. అందుకే కాలభైరవుడు ప్రచండంగా ఉంటాడు. ఏదో విధంగా మీరు మేల్కొనేలా చూస్తాడు. అందుకే కాలభైరవుడు చాలా భయంకరంగా కనిపిస్తాడు. ఆయన అనవసరంగా ప్రజలను భయపెట్టాలని భయంకరంగా ఉండడు. ఆయన భయంకరంగా ఉండేది తద్వారా ఈ క్షణాన్ని మిస్ అవ్వరు అని. ఒకవేళ శివుడు సౌమ్యంగా కనిపిస్తే ఖచ్చితంగా మీరతన్ని పట్టించుకోరు. బహుశా మీరతన్ని గమనించకపోవచ్చు కూడా. దక్షిణ భారత్లో సగం మంది పురుషులకు శివుడి పేరు పెడతారు. 1000 రకాల శివుడి పేర్లు. కాబట్టి మీరు శివుడి పక్క నుంచి నడిచి వెళ్ళిపోవచ్చు, అతనక్కడ ఉన్నాడని గమనించకుండానే. కాని శివుడు కాలభైరవుడి రూపం తీసుకున్నప్పుడు మీరతన్ని గమనించకుండా ఉండే లేదా మిస్ అయ్యే అవకాశమే లేదు. అలాంటి రూపం మీ ముందు కనిపిస్తే ఖచ్చితంగా మీరు మేల్కొనాల్సిందే. for this job, he has to be in appropriate form. Kala Bhairava is that form. ఈ పనికి అతను తగిన రూపంలో ఉండాలి. అదే కాలభైరవ రూపం. కాశీలో సంప్రదాయం ప్రకారం అష్టభైరవులుంటారు. అంటే భైరవుని 8 రూపాలు. ప్రతి ఒక్కరూ నగరమంతటా వేరువేరు ప్రదేశాల్లో ఉండి ఒక రక్షణ కవచం లాంటి పవిత్ర వలయాన్ని ఏర్పరుస్తారు. ఇవి భైరవుని 8 ప్రధాన రూపాలు. ప్రతి ఒక్కటి ఒక విభిన్నమైన విశ్వశక్తిని కలిగి ఉండి సృష్టి ఇంకా లయానికి సంబంధించిన విభిన్న అంశాలపై నియంత్రణను సూచిస్తుంది. 8 సంఖ్య ప్రాముఖ్యం. 8 సంఖ్యకు యోగ సంప్రదాయాల్లో లోతైన ప్రాముఖ్యం ఉంది. జ్యోతిష్ శాస్త్రంలో, ఇంకా ఆధునిక గణిత శాస్త్రంలో కూడా, అలాగే మన జీవశాస్త్రంలో కూడా ఇది కాలభైరవుడితో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. యోగ శాస్త్రంలోని కొన్ని సంఖ్యలు నిర్దిష్ట దేవతలతో ముడిపడి ఉంటాయి. ఉదాహరణకు 3 ఇంకా 11 లింగ భైరవికి సంబంధించినవి. 8వ సంఖ్య కాలభైరవుని సంఖ్యగా గుర్తించబడింది. జ్యోతిష్ శాస్త్రం దాన్ని ఒక శాస్త్రంగా పిలవాలనుకుంటే ప్రాథమికంగా అదొక సహజ జ్ఞాన ప్రక్రియ. 8వ సంఖ్య మార్పును సూచించే సంఖ్యగా చూడబడుతుంది. ఈ జ్యోతిష్య ప్రక్రియ యొక్క వైదిక అంశంలో శనిగ్రహం లేదా శాటర్న్ 8వ సంఖ్యతో ముడిపడి ఉంది. శనిగ్రహం కర్మను, కాలాన్ని తట్టుకుని నిలబడే శక్తిని, క్రమశిక్షణను, పరిమితులను ఇంకా జీవిత పరిపక్వతను శాసిస్తుంది. భారత సంతతికి చెందిన ప్రజలకు ఏల్నాటి శని లేదా సాడే సతి అని పిలువబడేది తెలుసు. అంటే కొన్నిసార్లు మీరు ఒక దురదృష్టకరమైన కాలంలోకెళ్తారు. అది 7.5 సంవత్సరాలకు పైగా ఉంటుందని అంటారు. కాబట్టి 8 దానికి పూర్తి సంఖ్య. కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో 8 చాలా ముఖ్యమైన సంఖ్యగా భావించబడుతుంది. మీరు నిజంగా ఆ విషయాల గురించి గాబరా పడాల్సిన అవసరం లేదు. కానీ ముఖ్యమైన విషయం 8. గత ఎపిసోడ్లో చర్చించినట్లుగా దృశ్యపరంగా 8 సంఖ్య ఒక శక్తివంతమైన చిహ్నం. అదొక నిరంతరత. దాన్ని అనంతానికి చిహ్నంగా చూస్తారు. 8 సంఖ్యను ఇలా తిప్పితే అది అనంతానికి చిహ్నంగా మారుతుంది. ఒక వలయాన్ని మెలితిప్పినప్పుడు
అది అనంతానికి గుర్తుగా మారుతుంది. ఆపై నిటారుగా ఉంచినప్పుడు లేదా అది నిటారుగా మారినప్పుడు అది 8 అనే అంకెగా మారుతుంది. ఈ ఆకారం ఎప్పటికీ అంతంలేని చక్రాలను సూచిస్తుంది. భౌతిక ఇంకా ఆధ్యాత్మిక తలాల మధ్య నిరంతర ప్రవాహాన్ని సూచిస్తుంది. అది 0 అయినా, అనంతం యొక్క చిహ్నమైనా లేదా 8 అయినా, అవన్నీ ఈ చక్రీయ కదలికను సూచిస్తాయి. కర్మచక్రాలను, వ్యక్తిగత వృద్ధిని, ఇంకా జీవితం యొక్క పరిణామ ప్రయాణాన్ని సూచిస్తాయి. వలయం 0ని కూడా సూచిస్తుంది, అంటే సంపూర్ణం. ఆ వలయాన్ని మెలితిప్పినప్పుడు అది అనంతమవుతుంది. భైరవుని 8 రూపాల్లో ప్రతి ఒక్కటి మరో 8 అదనపు రూపాల్లో వ్యక్తమవుతుంది. ఫలితంగా మనకు 64 భైరవులుంటారు. వారితో పాటు 64 యోగినులుంటారు. వారి దేవేరీలుంటారు. వారు శక్తి యొక్క పరిపూరక అంశాన్ని, చైతన్యాన్ని ఇంకా ప్రకృతిని సూచిస్తారు. వీరందరూ కలిసి ఈ 64 భైరవులు, 64 యోగినులు వాస్తవికతకు సంబంధించిన ఒక తాంత్రిక పటాన్ని ఏర్పరుస్తారు. అది విశ్వాన్ని రూపొందించే విశ్వశక్తులను, అలాగే మానవ చైతన్యంలో ఇంకా భౌతిక స్వరూపంగా శరీరంలో పనిచేసే సూక్ష్మ శక్తులను కూడా సంగ్రహిస్తుంది. 64 అనే సంఖ్య జీవితంలోని విభిన్న రంగాల్లో పదే పదే కనిపిస్తుంది. శాస్త్రంలో, గణితంలో, ఉదాహరణకు జీవశాస్త్రంలో భూమిపై ఉన్న తెలిసిన జీవరాశులన్నీ 64 కోడాన్లతో కూడిన జన్యు సంకేతంతో నిర్మించబడ్డాయి. కోడాన్ అనేది DNA లేదా RNAలోని న్యూక్లియోటైడ్ల క్రమం. ఇది ప్రోటీన్లను నిర్మించడానికి సూచనలను కలిగి ఉంటుంది. ఇవి జీవుల యొక్క ప్రాథమిక నిర్మాణాలు ఇంకా విధులు. ఇవి ఈ గ్రహం మీద జీవానికి ప్రాథమిక నిర్మాణ అంశాలు. మరో మాటలో చెప్పాలంటే ఈ సంఖ్య చుట్టూ ఉన్న కలయికల నుండే జీవం యొక్క అపారమైన వైవిధ్యం ఉద్భవిస్తుంది. మానవ జీవితం యొక్క ప్రారంభంలో కూడా ఈ నమూనా కనిపిస్తుంది. అండం ఫలదీకరణ చెందిన తర్వాత అది ఒకే కణంగా ప్రారంభమవుతుంది. తర్వాత వేగంగా 1 నుండి 2గా, తర్వాత 4గా, 8, 16, 32 ఇంకా చివరికి 64 కణాలుగా విభజింపబడుతుంది. 64 కణాల దశ ఒక కీలకమైన మైలురాయి. అక్కడే కణాలు మొదటిసారిగా వాటి ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఒక కొత్త జీవంగా మారే ఆ పిండంలో భాగమవ్వాలా లేదా దాని చుట్టూ ఉండే సహాయక పదార్థంగా మారాలా అని. జీవశాస్త్రానికి అతీతంగా 64 అనేది గణితంలో ఇంకా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో కూడా ముఖ్యమైంది. ఎలాగంటే ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసినట్లు కంప్యూటింగ్లో 64 బిట్ ఆర్కిటెక్చర్ ప్రాథమికమైంది. ఎందుకంటే బైనరీ సిస్టమ్స్లో 2 యొక్క ఘాతాలు సహజంగా ఏర్పడతాయి. గణితంలో 64 అంటే 2కి 6వ ఘాతం, అంటే 6 దశల్లో రెట్టింపవడం. ఒక యూనిట్తో మొదలుపెట్టి పదే పదే రెట్టింపు చేయడం వల్ల ఎన్నో అవకాశాలు పుడతాయి. అందుకే 2 యొక్క ఘాతాలు కంప్యూటింగ్ బైనరీ కోడ్లో, డిజిటల్ మెమరీలో ఇంకా ఇన్ఫర్మేషన్ నిర్మాణాల్లో ప్రాథమికమైనవి. మన జీవశాస్త్ర మూలాలు కూడా దానిలోనే ఉన్నాయి. లేదా మరో మాటలో చెప్పాలంటే మనం మన జీవితంలో కొత్తగా ఏమీ సృష్టించట్లేదు. మనం ఏదో విధంగా జీవితాన్ని పునరావృతం చేస్తున్నాం. జీవితాన్ని ఎంత దగ్గరగా గమనిస్తే అంతగా జీవంతో పోలిన వాటిని సృష్టించగలం. ఈ ఆధారం నుండే ఈ నాగరికతలోని వివిధ వ్యవస్థల్లో మనం భారత్ అని పిలిచే లేదా హిందుస్థాన్ లేదా ఈరోజు ఒక దేశంగా మనల్ని ఇండియా అని పిలుస్తున్నారు. ఇక్కడ 64 అనేది చాలా రకాలుగా కనిపిస్తుంది. ప్రాచీన భారతీయ విద్యలోని 64 కళలు, అష్టపదంలోని లేదా ఇప్పటి చదరంగంలోని 64 గడులు, అసలు అదే ఒక విశ్వరేఖా చిత్రం. 64 తంత్రాలు, ఇంకా కొన్ని పరంపరల్లో 64 అసాధారణ సిద్ధులు, అంటే సాధించాల్సిన శక్తులు. కాబట్టి 64 అనే సంఖ్య వివిధ రూపాల్లో కనిపిస్తుంది. కాలభైరవ ఆరాధన ఈ రోజుల్లో ప్రాచుర్యం పొందుతోంది. కారణాలు ఏవైనా సరే, ఒక పేరుగా, ఒక శబ్దంగా, ఒక మంత్రంగా కాలభైరవ అన్నది ఎన్నో చోట్ల కనిపిస్తోంది. బహుశా నేనే కారణం కాదనుకుంటా. ఒక్కసారిగా
గత 6 నుంచి 8 నెలల్లో ఉన్నట్టుండి అన్ని చోట్ల కాలభైరవ ప్రస్తావన వస్తోంది. దేవతలకు ఆదరణ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే వారి ఆరాధన వివిధ యాగాలలో సమాజాల సామాజిక, రాజకీయ, ఆర్థిక ఇంకా భావోద్వేగ అవసరాలను తీర్చడానికి మారుతూ ఉంటుంది. Kala Bhairava, we can say, is the Durandar of our times. కాలభైరవ విషయానికొస్తే అతను మన కాలానికి ఒక దురంధర్ కావచ్చు. అంటే తను కొంచెం దాగి ఉన్నా చాలా సమర్థుడు. ఆయన ఎప్పుడూ మీలో దాగి ఉంటాడు. ఆయన ఉనికిని మీరిప్పుడు గుర్తిస్తారా, లేక ఆ సినిమాలో జరిగినట్టు చివరి సన్నివేశంలో గుర్తిస్తారా? In the many crematoriums, ఈషా ఫౌండేషన్ నిర్వహించే లేదా నడిపే లేదా మేనేజ్ చేసే ఎన్నో శ్మశాన వాటికల్లో మేం చూసేదేమిటంటే ఇది చాలా ముఖ్యమైన సేవ. అత్యంత అంకిత భావంతో, భక్తితో చేయవలసింది. అక్కడ ఎప్పుడూ కాలభైరవ చిత్రాలుంటాయి. ఆయనకు ఒక నల్ల కుక్క తోడుగా ఉంటుంది. కుక్కెందుకు? ఎన్నో ప్రాచీన సంస్కృతుల్లో మరణానికి సంబంధించిన విషయాల్లో కుక్క కనిపిస్తుంది. గ్రీకు పురాణాల్లో, జొరాస్ట్రియన్ పురాణాల్లో, జపనీస్ సంస్కృతిలో, ప్రాచీన ఈజిప్టు సంస్కృతిలో ఎన్నో చోట్ల కుక్క ప్రతీక ఉంటుంది. ఇది ఎందుకంటే మన చుట్టూ ఉన్న జంతువుల్లో సహజంగానే చాలా కాలంగా మానవ ఆవాసాలు ఇంకా సమాజాల చుట్టూ ఉన్న ఒక జీవి దానికి జీవి శరీరాన్ని విడిచి వెళ్లడం మొదలుపెట్టినప్పుడు తెలుసుకునే సామర్థ్యం ఉంది. భారతదేశంలో వీధి కుక్కలు ఏ కారణం లేకుండా అరవడం మొదలు పెడితే ప్రజలు కంగారు పడతారు. ఎందుకంటే ఆ వీధిలో ఎవరో ఒకరు రాబోయే 24 నుండి 48 గంటల్లో చనిపోబోతున్నారని. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ వీధిలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, కుక్కలు కారణం లేకుండా అరుస్తుంటే వెంటనే ప్రజలు వాళ్ల గురించి మరింత శ్రద్ధ తీసుకోవడం మొదలు పెడతారు. అవి పైకి చూస్తూ అరుస్తాయి. దేన్నో చూసి కాదు, ఎవరి మీద లేదా కదిలే దేని మీద అరవట్లేదు. పైకి చూస్తూ కారణం లేకుండా అరుస్తున్నాయి అంటే అవి ఏదో గ్రహిస్తున్నాయి, మరణాన్ని గ్రహిస్తున్నాయి. ఎందుకంటే ఒకసారి జీవం శరీరం నుండి జారడం మొదలయ్యాక దానికి వెంటనే స్పందించే ఒక జంతువు కుక్క. బహుశా ఎన్నో ఇతర మాంసాహార జంతువులు కూడా గమనించగలవేమో. కానీ మన అనుభవం కుక్కలతో మరింత దగ్గరగా ముడిపడి ఉంది. ఎందుకంటే కుక్కలు మానవ సమాజాల్లో ఉన్నాయి. ఈ ప్రత్యేక సామర్థ్యం కేవలం జానపదుల మాట కాదు. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఒక స్టార్టప్ వార్తల్లో నిలిచింది. శిక్షణ ఇచ్చిన కుక్కలను ఉపయోగించి వాసన పసిగట్టి కొద్దిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో క్యాన్సర్ను ముందుగానే గుర్తిస్తున్నారు. రోగులు ఒక మాస్కులోకి శ్వాస వదులుతారు. ఆ శ్వాసను అందులో పట్టి ఉంచుతారు. ఆపై కుక్కలు ఈ నమూనాలను వాసన చూస్తాయి. అప్పుడు ఆ కుక్కల మెదడు చలనాన్ని ఈఈజీ సెన్సార్ల ద్వారా రికార్డ్ చేస్తారు. ఈ డేటాను కంపెనీ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ద్వారా ప్రాసెస్ చేస్తారు. వారు క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తించడంలో 90% పైగా ఖచ్చితత్వాన్ని చూస్తున్నారు. అద్భుతం కదా? కుక్క మీ డయాగ్నోస్టిక్ సాధనం. కుక్కలు ఇందులో ఎందుకంత నిపుణంగా ఉన్నాయి? అదంతా వాటి జీవశాస్త్రం ఇంకా శరీర రసాయన శాస్త్రంపై ఆధారపడి ఉంటుంది. మనుషులకు వారి ముక్కులో సుమారు 50 లక్షల వాసన గ్రాహకాలుంటాయి. Dogs have up to 300 million scent receptors in their nostrils. కుక్కలకు ముక్కులో దాదాపు 30 కోట్ల వాసన గ్రాహకాలుంటాయి. వాటి ముక్కులు మనకన్నా 1,00,000 రెట్లు ఎక్కువ సున్నితంగా ఉంటాయి. ఇది ఊహించుకోండి. కుక్క వాసన పసిగట్టే సామర్థ్యం మనం 2 ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్స్లో కరిగిన 1 చెంచా చక్కెరను పసిగట్టడంతో సమానం. అంత శక్తివంతమైంది వాటి వాసన పసిగట్టే శక్తి. మీకు బాగా తెలుసు, పోలీసు దళాలు, సైన్యం కూడా ప్రజల జాడ తెలుసుకోవడానికి కుక్కలను ఉపయోగిస్తున్నాయి. మీరు ఇక్కడ 2 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోతే మీరిక్కడి నుండి 10 మైళ్ల దూరంలో ఉన్నా సరే కుక్క మిమ్మల్ని కనిపెట్టగలదు. అది అద్భుతమైన వాసన పసిగట్టే శక్తి. కాబట్టి అవి మరణాన్ని, వ్యాధిని వాసన పసిగట్టగలవు. ఈ రోజుల్లో మనం వాటిని ఆ విధంగా ఉపయోగించట్లేదు. కుక్క ఎప్పుడూ మనిషికి మంచి స్నేహితుడిగా చూడబడింది.
ఎందుకంటే అవి ప్రమాదాన్ని పసిగట్టేవి. అవి తమ వైపుగా ఏదైనా ప్రమాదం లేదా శత్రువుల రాకను లేదా అడవి జంతువులు రావడాన్ని పసిగట్టేవి. కానీ ఈరోజు అవి ప్రపంచంలోని మహిళల హృదయాలను కూడా గెలుచుకున్నాయి. కాబట్టి అవి నిజంగా మంచి జీవితాన్ని గడుపుతున్నాయి. కుక్క బతుకు అన్నప్పుడు ఇక అది అలా కాదు, అది చెడ్డ బతుకని అనుకోకండి, అది గొప్ప జీవితం. ఒకరి శరీరంలో జరిగే అతి చిన్న మార్పులను కూడా కుక్క పసిగట్టగలదు. మీ మానసిక కలతల్ని కూడా అది పసిగట్టగలదు. ఇది నేను స్వయంగా చూశాను. ఎవరైనా తీవ్రమైన ఆందోళనలో లేదా దుఃఖంలో ఉంటే వాళ్ళ చుట్టూ కుక్కలు చాలా భిన్నంగా ప్రవర్తిస్తాయి. అందుకే శతాబ్దాలుగా ప్రజలు కుక్కల సాయం తీసుకున్నారు జీవన్మరణ సమస్యల విషయంలో. 2026 మార్చి 3వ తారీఖున, అది ఫాల్గుణ పౌర్ణమి లేదా ఫాల్గుణ పున్నమి రోజు, ప్రాణప్రతిష్ఠ ప్రక్రియలో భాగంగా మేము కాలభైరవ స్థాపన చేశాం కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో. కాలభైరవుడు సంరక్షకుడిగా లేదా మేమక్కడ సృష్టిస్తున్న ఆ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉంటాడు. స్థాపన అంటే ప్రతిష్ఠించడం. ఒక్కసారి కాలభైరవుడు పూర్తిగా నెలకొంటే ఈషా యోగా సెంటర్ ఒక నిజమైన తీర్థక్షేత్రం అవుతుంది. ఇప్పుడు కాలభైరవుడు నెలకొన్నాడు లేదా స్థాపన జరిగింది. ఇది ఒక బలితో జరిగింది. జంతువుల్ని చంపలేదు, దేన్నీ చంపలేదు, ఏమీ లేదు. కేవలం 3 టెంకాయలు కొట్టాం అంతే. కానీ మనం ఏదో విధంగా జీవాన్ని బలివ్వాలి పనులు జరగాలంటే. No life happens just like that. If one life has to produce another life. ఏ జీవం కూడా ఊరికే రాదు. ఒక జీవం మరో జీవాన్ని సృష్టించాలంటే, ఒక జీవరూపం మరో జీవరూపాన్ని సృష్టించాలంటే అది ఏదో విధంగా తన ప్రాణశక్తిలో కొంత భాగాన్ని బలివ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు స్థాపన జరిగింది. ఇది మీ అందరి పని. మీరు అక్కడికి వెళ్ళిన ప్రతిసారి మీరు కనుక మిమ్మల్ని మీరు కొద్దిగా విసిరేస్తే ఆయన తన్ను తాను వృద్ధి చేసుకుంటాడు. అదే సమయంలో మనం కాలభైరవ అని పిలుచుకునే ప్రక్రియ, అది మీరు అమరులని అనుకునే మీ అజ్ఞానానికి ఒక రిమైండర్. మీరు కేవలం ఇతరులే చనిపోతారని అనుకుంటారు. ఆయన దీని నుండి మిమ్మల్ని నయం చేసి జ్ఞానోదయం వైపు తీసుకెళ్తాడు. కాబట్టి మీరక్కడికి వెళ్ళిన ప్రతిసారి మీలోంచి ఏదో ఒకటి బయటికి విసిరేయండి. అప్పుడు ఆ ఖాళీ కాలభైరవుడితో నిండుతుంది. కాలభైరవుడి కోసం సాధన చెయ్యాలి. ఇది ఇంకా అసలైన సాధన గురించి చెప్పే సమయం కాదు. కానీ ఈషా యోగా సెంటర్లోని కాలభైరవ ఆలయానికి వెళ్ళినప్పుడు ఇది మీ మనసులో ఉంచుకోండి. మీరు ఏదో విధంగా మిమ్మల్ని మీరు బయటకు విసిరేయాలి. మిమ్మల్ని మీరు పూర్తిగా విసిరేయలేరని నాకు తెలుసు. మీలో 1% విసిరేసినా కూడా అంతమేర కాలభైరవుడు మీలో వ్యక్తమవుతాడు, పెరగడం మొదలు పెడతాడు. ఆయన పెరుగుతున్న కొద్దీ మీ అజ్ఞానం కరిగిపోతుంది. ఎందుకంటే మూలమైన అజ్ఞానం ఇదే. అదేమిటంటే మనం ఇలా ఊహించడం మొదలు పెడతాం. మనం పోగు చేసుకున్న వాటిని మనమే అనుకుంటాం. మన సంపద, మన డబ్బు, మన సంబంధాలు, కుటుంబం, ఈ శరీరం, మనసు కూడా, ఇవన్నీ మనం పోగు చేసుకున్నవే. సరే, దాంతో సమస్య లేదు. కానీ సమస్య ఏమిటంటే అదే మీరని నమ్మడం మొదలు పెడతారు. ఈ అజ్ఞానం కనుక కరిగిపోకపోతే ఎటువంటి విముక్తికి అవకాశం ఉండదు. ఇదే పరమమైన స్వేచ్ఛ. ఇది మీలో దశలవారీగా పెరుగుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన ప్రాథమికమైన విషయం ఇదే. అక్కడికెళ్ళి పాపం ఒక మేక గొంతు కోయక్కర్లేదు. మీలోంచి కొద్దిగా విసిరేయండి. నేను దాన్ని సృష్టించింది అలాగే కొద్దిగా కాదు, చాలా విసిరాను. మీరు కనీసం కొంచెమైనా విసిరేయండి, అది జరుగుతుంది. సరే, కాలభైరవుడు పురాణాల ప్రకారం శివుడు బ్రహ్మ యొక్క అహంకారపు తలని పెరిగినప్పుడు ఉద్భవించాడు. భయపడకండి, నేను మీకలా చేయను. నేను మీ తలను పెరకను, కానీ నేను మీ తల మీద కొద్దిగా మొట్టికాయ వేస్తాను. తద్వారా మీ బుర్ర మరింత మెరుగ్గా పనిచేస్తుంది, విముక్తి వైపు సాగేలా పనిచేస్తుంది. మీ మనసు చిక్కుముడి వేసుకునే ప్రక్రియలా మారదు. మీ మనసు విముక్తిని కోరుకునేంత తెలివైనదిగా మారుతుంది. కేవలం మీకోసమే కాదు, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి కోసం.
ఇంకా మీకు కొంచెం అదనపు ప్రోత్సాహం కావాలంటే నన్ను ఇంకాస్త గట్టిగా ముట్టికాయ వేయనివ్వండి ప్లీజ్. Because time, after all. ఎందుకంటే మనందరికీ సమయం గడిచిపోతోంది. నమస్కారం.